కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు. ఆప్షన్ 2 బాలికలకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిఐఈ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెక్స్ట్ 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. ఊడ్స్ డిస్పాచ్. ఆప్షన్ 3 ఊడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ యోగా అనే పదం యూజ్ అనే మూలం నుంచి వచ్చినది. యూజ్కు మూలమైన భాష సంస్కృతం. నెక్స్ట్ వన్ ఆర్ఎంఎస్ఏ విస్తరించగా. ఆర్ఎంఎస్ఏ అనగా ఆప్షన్ 4 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. నెక్స్ట్ వన్ మోడల్ స్కూల్స్ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ఆప్షన్ 1 ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. నెక్స్ట్ క్రెటినిజం దీని వలన ఏర్పడుతుంది. క్రెటినిజం దేని వలన ఏర్పడుతుంది? ఆప్షన్ 4 అసమతుల్యమైన ఎండోక్రైన్. నెక్స్ట్ ఆక్సియాలజీ. ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం. విలువలు. ఆప్షన్ 1 విలువలు. నెక్స్ట్ హార్టా కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉపకమిటీ. ఆప్షన్ 1 సైమన్ కమిషన్. నెక్స్ట్ అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875. నెక్స్ట్ బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా. ఆప్షన్ 1 బీసీజీ. ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం. ఆప్షన్ 2 పాలి ప్రాకృత భాషలు. నెక్స్ట్ భారత విద్యా కమిషన్ నివేదిక పేరు. ఆప్షన్ 4 విద్య మరియు జాతీయ అభివృద్ధి. నెక్స్ట్ ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఆప్షన్ 1 ఉపాధ్యాయ స్థాయి, 2 పాఠశాల స్థాయి. ఆప్షన్ నెక్స్ట్ పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. ఆప్షన్ 3 సాధారణ. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుతుంది. ఆప్షన్ 1 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు. నెక్స్ట్ ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష. ఆప్షన్ 3 తెలుగు. నెక్స్ట్ ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి ఆప్షన్ 1 సహజ లేదా బౌద్ధిక మరియు నైతిక లేదా కృత్రిమ. నెక్స్ట్ హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. ఆప్షన్ 2 విశ్వ మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్. ఆప్షన్ 2 ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన అంశం శిశు కేంద్రీకృత విద్య. ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విద్య. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ కమిషన్ సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ మొదలియార్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది సెకండరీ విద్యా కమిషన్. ఆప్షన్ 3 సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్. నెక్స్ట్ పాఠశాలలో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలీకలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు. ఆప్షన్ 1 ముస్సోర్. నెక్స్ట్ ఆర్టిరియోస్క్లిరోసిస్ అనగా ధమనులు గట్టిబడటం. తప్పుగా చదివితే క్షమించాలి. నెక్స్ట్ డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అశక్తత.
లేఖనం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఆప్షన్ 1 2008. నెక్స్ట్ జిల్లా స్థాయిలో NPEGEL కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి POSSA. నెక్స్ట్ ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించటం RMSL ఏ లక్ష్యంగా ఉంది 2020. నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాస్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ మీరు చదవడం వల్ల మీకు బిట్ ఏ ఏరియా నుంచి వస్తుందనే అవగాహన కూడా వస్తుంది. ఓన్లీ 10 నిమిషాలు కేటాయించండి సరేనా. వీడియో మట్టికి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే మన వీడియోకు లైక్ చేయండి. నెక్స్ట్ సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ కొఠారి కమిషన్. నెక్స్ట్ భారం లేని విద్యా నివేదికలోని లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ NCF 2005. ఆప్షన్ 2 NCF 2005. నెక్స్ట్ క్రానియల్ అనోమాలిస్ ఒక మానసిక వైకల్యం. నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 అధ్యక్షుడు ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ వన్ సక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు 6 నుండి 10వ తరగతి వరకు. నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్ లెడ్జర్. నెక్స్ట్ డైట్ సంస్థలు దీని సిఫారసు మేరకు దేశమంతా స్థాపించబడెను. జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ RTE చట్టం 2009 ప్రకారం 14 సంవత్సరాలలోపు పేద బాలికల పిల్లలకు మంచి వసతులతో కూడిన ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్. ఆప్షన్ 3 ఏకలవ్య. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 940:1000. నెక్స్ట్ ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11. వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది. ఆప్షన్ 1 క్రమాభివృద్ధి పత్రం. నెక్స్ట్ ఇతరుల అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్ 2 సహానుభూతి. నెక్స్ట్ 1976లో భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్ బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది 10%. నెక్స్ట్ ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుణ్ణి ఇలా పిలుస్తారు యాక్టివ్ చేజర్. నెక్స్ట్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి. ఆప్షన్ 3 సహజ సామర్థ్య నికష. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాన్యత గల జనాభా శాతం 2%. నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఇచ్చట కలదు. ఆప్షన్ 1 భువనేశ్వర్. నెక్స్ట్ కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉండే అధిక దాహం దప్పిక లక్షణాలు ఇలా అంటారు. ఆప్షన్ 1 పోలిడిప్సియా. నెక్స్ట్ ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ కమిషన్. ఆప్షన్ 3 హంటర్ కమిషన్. నెక్స్ట్ ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఆప్షన్ 2 ఆవరణ పుస్తకం నగదు పుస్తకం.
నెక్స్ట్ పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే సకారాత్మక ఒత్తిడి. నెక్స్ట్ స్టాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పని చేయడంలో లోపం వలన సంభవిస్తాయి. కండరాళ్ళు. నెక్స్ట్ మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం 5 కిలోమీటర్లు. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. యూజీసీ. నెక్స్ట్ సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించినది. లాంగ్మన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. నెక్స్ట్ 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఆప్షన్ 2 +1.64%. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ కమిషన్ హంటర్ కమిషన్. నెక్స్ట్ అధిక రక్తపోటు గురికాని శరీరంలోని భాగం ఎముకలు. అధిక రక్తపోటుకు గురి అయ్యే శరీరంలోని భాగాలు రక్తనాళాలు, మూత్రపిండాలు, కరోనరీ ధమని. నెక్స్ట్ వాలీబాల్ మ్యాచ్కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 6 ప్రధాన ఆటగాళ్ళు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్ళు. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసు మగ లేక ఆడబిడ్డ 6 నుండి 14 సంవత్సరాలు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలను కరదీపికలను ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ ఎన్సిటిఈ. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 నుంచి 2011 జనాభా గణాంకాల ప్రకారం 16. నెక్స్ట్ వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ 1952-53. నెక్స్ట్ స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం వారసత్వ సిద్ధాంతం. నెక్స్ట్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి అరెకరం. నెక్స్ట్ డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది యూజ్ఫుల్ కంటెంట్. ఇందులో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మనం తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ నేర్చుకున్నాం. ఈ 10 నిమిషాల టైంలో మనం 80 బిట్స్ నేర్చుకున్నాం.